ఎస్సీఓ సమ్మిట్లో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పరిస్థితి చూస్తే అందరికీ కొంతమందికి జాలేస్తుంది కూడా. అంత డమ్మీ అయిపోయాడు అన్నట్టుగా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారాన్ని మనం చూసాం. ఒక రకంగా పాకిస్తాన్ని చైనా చావుదెబ్బ కొట్టినట్టే చైనాతో భారత్ సంబంధాలు మళ్ళీ చిగురిస్తూ ఉన్నాయి. సో ఇదే అదనుగా ఇదే మంచి అవకాశం కదా చిరకాల వాంఛ భారతీయులకు పీఓకేని స్వాధీనం చేసుకోవాలి అని చెప్పేసి. సో భారత్ పీఓకేని స్వాధీనం చేసుకునే అవకాశం ఉందా? ఎస్ అండి. ఇప్పుడు పాకిస్తాన్ మొన్న ఎస్సీఓ సమ్మిట్లో ఆగస్టు 31 సెప్టెంబర్ 1వ తారీఖు చైనా టియాన్జిన్లో జరిగిన ఎస్సీఓ సమ్మిట్ అనేది పాకిస్తాన్కి అతిపెద్ద గుణపాఠం. అది ఏంటంటే పాకిస్తాన్ ప్రపంచ పటంలో నీ పొజిషన్ చూడు. ప్రపంచ పటంలోనే కాదు, ఇండియాతో పోలిస్తే నీ పొజిషన్ ఏంటో చూసుకో అని ప్రపంచం గుణపాఠం ఇచ్చింది. ఎందుకంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టరు అదేవిధంగా మోడీ కలిసి నడిచి వెళ్తూ ఉంటే అక్కడ సెక్యూరిటీ గార్డ్ లాగా నిలబడ్డారన్నమాట, బెక్కముఖం వేసుకుని దీనస్థితిలో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్. ఇది ప్రపంచ మీడియాలోనే విస్తుగొలిపే విషయం వచ్చింది, పెద్ద వైరల్ అయింది, మనం చూస్తూనే ఉన్నాం. ఇది ఒక్కటే కాదండి, ఇంకా రెండో అతిపెద్ద విషయం జరిగింది. నిన్న సెప్టెంబర్ 3వ తారీఖున చైనా విక్టరీ డే పెరేడ్ జరుగుతుంటే ఆ వెన్యూ మీద ట్రంప్ చైనా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్, జీ జిన్పింగ్ పక్కన ఎవరున్నారంటే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్, వీళ్ళ ముగ్గురు నిలబడితే ఆయన వెనకాల ఎక్కడో షహబాజ్ షరీఫ్ ఉన్నాడు. అంటే ఏంటి, ఉత్తర కొరియా బాగా కడు బేదర దేశం, ఎందుకు పనికిరాని ఉత్తర కొరియా అధ్యక్షుడు కూడా ఇచ్చిన ప్రాధాన్యత అక్కడ చైనా పాకిస్తాన్కి ఇవ్వలేదు. అంటే ఇది పాకిస్తాన్కి సావు దెబ్బండి. ఏదో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎస్సీఓ సమ్మిట్కి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు నువ్వు అడ్డు రాకు అని పాకిస్తాన్ చెప్పుంటుందని మనం అనుకుంటాం. ఎస్, పాకిస్తాన్కి చైనా చెప్పింది కాబట్టి దూరంగా ఉన్నాడు. మరి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ లేని విక్టరీ డే పీరియడ్లో కూడా కిమ్ జాంగ్ ఉన్కి ఇచ్చినంత ప్రాధాన్యత కూడా ఈ షహబాజ్ షరీఫ్కి ఇవ్వలేదు. అంటే ఏంటి, పాకిస్తాన్ని చైనా వదిలేసింది. ఇప్పటివరకు చైనా ఈ ఆపరేషన్ సింధూర్లో 80% ఆయుధాలు ఇచ్చింది పాకిస్తాన్ అనేది, ఎందుకంటే ఇండియాతో సంబంధాలు బాగలేదు కాబట్టి. ఇప్పుడు ఇండియాతో సంబంధాలు అనేవి చైనాకి చాలా ఇంపార్టెంట్, లేకపోతే అమెరికాని అది అడ్డుకోవడం కుదరదు. ఇండియా వెళ్ళి అమెరికాతో చెంతనుంటే, అమెరికాతో ఫ్రెండ్షిప్ చేస్తే చైనా ప్రపంచంలో ఎప్పుడు సూపర్ పవర్, ఆర్థికంగా రాజకీయంగా అవ్వలేదు. కాబట్టి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ని బతిమలాడుకుని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్కి తీసుకెళ్ళి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ చాలా జాగ్రత్తగా అక్కడ పుతిన్తో పాటు జీ జిన్పింగ్ చూసుకున్నారు. ఇప్పుడు అంటే ఇండియాతో సంబంధాలు అత్యవసరం కాబట్టి పాకిస్తాన్తో అది సంబంధాలు మెయింటైన్ చేయలేదు. పాకిస్తాన్తో స్నేహం చేస్తే ఇండియా అనేది ఎప్పుడూ కూల్ చేయలేదు కాబట్టి పాకిస్తాన్ని వదిలించుకుని ఈరోజు ఇండియాతో ఫ్రెండ్షిప్ చేస్తుంది. కాబట్టి పాకిస్తాన్కి ఇది సాగు దెబ్బ, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, రెండోది ఏంటంటే అక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, చైనా ఎందుకు పాకిస్తాన్ వదిలించుకుందంటే ఇండియాని కూల్ చేయడం నెంబర్ 1 కారణం. రెండోది ఏంటంటే రీసెంట్గా అసిమ్ మునీర్ వైట్ హౌస్కి వెళ్ళి ట్రంప్ని కలవడం, తర్వాత ట్రంప్తో చాలా స్నేహం చేయడం, ఇక చైనాని పక్కన పెట్టి కూడా అమెరికాతో స్నేహం చేయడానికి పాకిస్తాన్ వెళ్ళింది, అసిమ్ మునీర్ వెళ్ళడం. ఇది చైనాకి భయంకరమైన కోపం తెప్పించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ట్రంప్ చెంతకి వెళ్తావు అసిమ్ మునీరు, షహబాజ్ షరీఫ్లు, సరే మాకు ఇప్పుడు ఇండియా మాకు ఇంపార్టెంట్, ఎలాగో నువ్వు పక్కన ఉండని దానికి కూడా ఒక పెద్ద ప్రిటెక్స్ట్ దొరికింది. ఈ నేపథ్యంలో నువ్వు పక్కన ఉండని పక్కకి ఇసిరేసి చైనా ఒకటే చెప్పింది, పాకిస్తాన్ నీ పొజిషన్ ఇది, ఆర్థికంగా అడుక్కుంటున్నావు అని ఒకటి. దీనికి ఒక ఉదాహరణ నేను చెప్తానండి. రీసెంట్గా పాకిస్తాన్ ఏం చేస్తుందంటే కరాచీ నుంచి పెషావర్ వరకు ఒక రైల్వే ప్రాజెక్టు ఇంప్లిమెంట్ చేస్తుంది, కొన్ని $1 బిలియన్ ప్రాజెక్ట్ అనమాట, $7 బిలియన్ ప్రాజెక్ట్ అది. ఈ ప్రాజెక్టుకి చైనాని లోన్ అడిగితే నేను ఇవ్వను, నువ్వు అడిగిన ఇంట్రెస్ట్ నేను ఇవ్వను, ఏడీబీ దగ్గరికి వెళ్ళి ఇంకో బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అని చెప్పింది. సో లోన్ని రిజెక్ట్ చేసింది. కాబట్టి ఈ విషయాన్ని మనం చూసుకోవాలి. కాబట్టి మళ్ళీ ఇంకోటి, పాకిస్తాన్ని వదిలించుకుంది చైనా అని చెప్పడానికి ఇంకొక పెద్ద ఉదాహరణ ఏంటంటే, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్కి వెళ్తే అక్కడ పహల్గాము ఖండించడం జరిగింది చైనా కూడా. అంటే ఏంటి, పాకిస్తాన్ చేసిన పహల్గామ్ అటాక్ని చైనా దేశంలో చైనా అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్న ఎస్సీఓ క్రిటిసైజ్ చేసింది. అంటే పాకిస్తాన్ ఇంకా పక్కన పెట్టేసినట్టే ఏదో అలాగా. కాబట్టి పాకిస్తాన్కి ఈరోజు ప్రపంచ పటంలో దాని స్థానం ఏంటో తెలియొచ్చింది. కిమ్ జాంగ్ ఉన్ని వెనకాల పడేసేటప్పటికి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ పుతిన్ ఎవరో పట్టించుకోకపోయేటప్పటికి. కాబట్టి ఇంకా పాకిస్తాన్ని ఇటు అమెరికా పట్టించుకోదు, చైనా అమెరికా ఎందుకు పట్టించుకోదు, ఇండియాతో అదే ట్రేడ్ డీల్ ఎట్టి పరిస్థితుల్లో కుదుర్చుకోవాల్సిందే. కాబట్టి అసిమ్ మునీర్ని షహబాజ్ షరీఫ్ని పాకిస్తాన్ అడిగిస్తే తీసుకుందనుకోండి, ఇండియా ఒప్పుకోదు, మోడీ ఒప్పుకోరు. కాబట్టి దాన్ని పక్కన పెట్టి రావాల్సిందే, దిక్కులేదు. కాబట్టి
ఇటు చైనా ఇటు అమెరికాలు రెండూ పాకిస్తాన్ వదిలించుకున్నాయని విడాకులు ఇచ్చినాయని చెప్పవచ్చు. కాబట్టి ఇండియాకి ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పటికీ మేము బేరాల పలికి ఇండియాని అటాక్ చేస్తాం సింధు జలాలు అంటుంది. సింధు జలాల గొడవ తీసే ప్రసక్తి ఇంకా చైనాకి లేదు, ఇంకో యుద్ధానికి వచ్చే ప్రసక్తి లేదు. కాబట్టి ఇలాంటి సమయంలో మనకు ఉన్నది ఒకటే పీఓకే. పాకిస్తాన్ నువ్వు డిస్కషన్ రావాలంటే నువ్వు టెర్రరిజాన్ని వదలాలి, పీఓకే మాకు ఇస్తేనే సింధు వాటర్ మొత్తం మనం ఇవ్వలేమండి. 80% మనకు దానికి ఇవ్వడం అనేది అన్యాయం. కాబట్టి డిస్కషన్ చేద్దాం, 50-50 ఎలాగో ఎంత న్యాయం అయితే అంత షేర్ చేసుకుంటాం. లేకపోతే ఒక చుక్క వాటర్ ఇచ్చే ప్రసక్తి లేదు, నువ్వు పీఓకే ఇవ్వని కూర్చుంటే చైనా సపోర్ట్ లేదు, ఇటు అమెరికా సపోర్ట్ లేదు. ఇప్పుడు భారతదేశం ఇటు చైనాని ఫ్రెండ్గా ఉంచుకోగలదు, అమెరికాని ఫ్రెండ్గా ఉంచుకోగలదు, రైజింగ్ పవర్ కాబట్టి ఇంకా పాకిస్తాన్ వాళ్ళు సపోర్ట్ చేయకపోతే అది యుద్ధానికి రాదు. కాబట్టి అది బక్క చిక్కిపోయినట్టే. ఇది అర్థం చేసుకున్న పాకిస్తాన్ ప్రజలు కూడా ఈ ఆర్మీ వల్ల ఇండియా పాకిస్తాన్ యుద్ధం వచ్చి పాకిస్తాన్ ఓడిపోయింది. దానికి కారణం అసీం మున్నీర్. మళ్ళీ ఇదే అసీం మున్నీర్ అమెరికా వెళ్ళడం వల్ల చైనా కోప్పడింది, కాబట్టి చైనా దూరం అయిపోయింది. కాబట్టి పాకిస్తాన్ నిండా మొత్తం అటు ఇటు చెడగొట్టుకుంది. కాబట్టి ఇంకా పాకిస్తాన్ ఆర్మీ అంటే ఇప్పుడు పాకిస్తాన్ పీపుల్ తిరగబడుతున్నారు. కాబట్టి అందుకే అసీం మున్నీర్ కూడా పాకిస్తాన్ అధ్యక్షుడు అవుదాం, తిరుగుబాటు తీసుకొచ్చొద్దాం అన్నది పక్కన పెట్టారు రీసెంట్గా. అంటే పాకిస్తాన్ ప్రజలకు అగ్రిమెంట్ లేదు కాబట్టి పాకిస్తాన్ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. కాబట్టి పాకిస్తానీ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్, పాకిస్తాన్ ఆర్మీ కూడా ఇక ఎట్టి పరిస్థితుల్లో ఇండియాపై యుద్ధానికి రాలేదు. కాబట్టి అది ఏదో డీల్ చేసుకోవాల్సిందే. ఇలాంటి డీల్ సమయంలో ఇండియా యుద్ధం లేకుండా నువ్వు పీఓకే ఇచ్చేయి, నువ్వు పీఓకే మాకు ఇస్తే చైనా కూడా మాట్లాడదండి ఇప్పుడు. ఎందుకంటే చైనాకి అవసరమే. చైనాకి కావాల్సింది ఏంటంటే ఆ పీఓకే ద్వారా వెళ్తున్న సీపెక్, ఈ గడార్ పోర్ట్ కిష్గర్ నుంచి గడార్ పోర్ట్ దాకా వచ్చే సీపెక్ ప్రాజెక్టు రోడ్డు వేసుకో, అది మేము కూడా ఉపయోగించుకుంటామని ఇండియా అందనుకోండి, చైనా అసలు అడ్డగించదు. ఎందుకంటే పాకిస్తాన్ కంటే ఇండియా ఎక్కువ అవసరం కాబట్టి ఈ టైంలో. కాబట్టి అమెరికా అసలు మాట్లాడదు. కాబట్టి పాకిస్తాన్ నువ్వు పీఓకే ఇచ్చేయి, నీకు సింధు జలాల మీద మనం మాట్లాడుకుందాం, నీకు ఎంత వస్తే నాకు అంత తీసుకోవచ్చు. కాబట్టి యుద్ధం లేకుండా పీఓకే తీసుకునే ఒక అద్భుతమైన అవకాశం మనకు ఇక్కడ వచ్చిందని మనం చెప్పొచ్చు. రెండోది లాస్ట్ విషయం ఒకటి చెప్తున్నానండి. చైనా ఎందుకు పాకిస్తాన్ని పీఓకే ఇమ్మంటదంటే చైనా ఒకటి అడుగుతుంది, నువ్వు ఇండియాని అడుగుతుందనమాట, రిక్వెస్ట్ చేస్తుంది. టిబెటన్ విషయంలో ఇండియా అనేది అది భయం ఉందన్నమాట, మనం ఎక్కడ ఇంటర్వ్యూన్ అవుతామని, జోక్యం చేసుకోవద్దు అని ఒకటి అడిగింది. రెండోది తైవాన్ విషయంలో నువ్వు మాకు ఫేవర్ చేయని అడగబోతుంది అనమాట. ఇలాంటి విషయాల్లో ఇండియాకి నువ్వు మాకు పీఓకేని పాకిస్తాన్ నుంచి ఇప్పిస్తే నీకు కావాల్సింది మేము చేస్తామంటాం. సో ఇది అద్భుతమైన అవకాశం. కాబట్టి పాకిస్తాన్ వెనకాల ఇటు చైనా ఇటు అమెరికా ఉంటేనే కదా పాకిస్తాన్ రెచ్చిపోయేది. ఎప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు లేకుండా మన మీద యుద్ధం చేయలేదండి, ఎప్పుడు చేయలేదు, 5 యుద్ధాలు జరగలేదు. కాబట్టి ఇటు ఇండియాకి చైనా అమెరికాలను ఆపి ఇద్దరి ద్వారా కూడా మనం లాబింగ్ మనకి తప్పకుండా జరిగిద్ది. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇస్తాం, మనం కావాల్సిన మనం తీసుకుంటాం. కాబట్టి పాకిస్తాన్ లొంగదీసి పీఓకే తీసుకునే ఒక అద్భుతమైన అవకాశం ఈరోజు భారతదేశానికి వచ్చింది. భారతదేశ ప్రధాని కూడా అఖండ భారత్ అనే లక్ష్యంతో ఇప్పుడు పీఓకేని స్వాధీనం చేసుకునే లక్ష్యంతోనే ఉన్నాం. కాబట్టి ఇటు పాకిస్తాన్ ముక్కలు చేసే లక్ష్యంతో ఉన్నాం. కాబట్టి శత్రువుని ఎందుకంటే శత్రుశేషం లేకుండా చెయ్యాలి. పాకిస్తాన్ ఎప్పటికైనా మనకు మంచిది కాదు. ఏదో పాలు పోసి పెంచినట్టే పామును పెంచినట్టు పెంచాం మన పక్కన. మనకి శక్తి ఉండి కూడా దాన్ని నిర్వీర్యం చేయలేకపోతున్నాం. సో దాన్ని నిర్వీర్యం చేయాలి. పీఓకేని తీసుకోవాలంటే ఇది ఒక అద్భుతం. అంతర్జాతీయంగా అన్ని పరిస్థితులు మనకు అనుకూలించున్నాయి.